నమస్తే వెల్కమ్ టు మెగా డిబేట్ నేను సిరాజ్ మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిందా మాజీ మంత్రి హరీష్ రావు రాసినటువంటి లేఖతో అధికారులు అప్రమత్తమై ఈ రోజు నీటిని విడుదల చేయడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది తెలంగాణలో వరుసగా వస్తున్నటువంటి వర్షాలు పూర్తి స్థాయిలో భారీగా వరద నీరు చేరుతున్నటువంటి నేపథ్యంలో గోదావరిలో ఆ వరద నీరు పూర్తి స్థాయి నీటి మట్టం కూడా పెరిగిపోయి సముద్రంలో వృధాగా కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ గతంలో లేఖ రాయడం జరిగింది మరి ముఖ్యంగా వేలాది మంది రైతులతో వెళ్లి మేమే మోటార్లను ఆన్ చేస్తామనేది కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే అధికారులు స్పందించారు ఇప్పటికిప్పుడు హుటాహుటిన పూర్తి స్థాయిలో అన్నపూర్ణ రిజర్వాయర్ కానివ్వండి రంగనాయకుల రిజర్వాయర్ కానివ్వండి వాటికి నీటిని విడుదల చేసిన వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరద నీటిని ప్రతి రైతుకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి కనబడాలి రాష్ట్రంలో యాసంగి పంటటువంటి సాగు చేసేటువంటి రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో భరోసాని కల్పించాలి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇష్యూని ప్రతి అంశాన్ని కూడా హరీష్ రావు లేవనెత్తడం జరిగింది దీనికి ప్రతిగానే రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చిందా అనేటువంటి అనుమానాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ వరుసగా వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో గతంలో స్పందించని అధికారులు ఇప్పుడు స్పందించడం వెనకాల ఉన్నటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు గౌతమ్ ప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా మిట్టా నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా వేణు యాదవ్ గారు బీజేపీ సీనియర్ నాయకులు అదేవిధంగా నర్రా విజయ్ గారు రాజకీయ విశ్లేషకులు అందరికీ నమస్కారం అండి ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు మీతోనే ప్రారంభిస్తాను ఏమంటారు ఒక్కసారిగా మాజీ మంత్రి విసిరినటువంటి సవాల్ ఒక హెచ్చరిక అనుకోవచ్చు దానికి ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది అనుకోవచ్చా మీ అభిప్రాయం ఏంటి సార్ అందరికీ నమస్కారం ఈరోజు నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎటువంటి రాజకీయ క్రీడ ఆడుతున్నాడో మనందరికీ తెలిసిందే ఎందుకంటే మన దగ్గర ఉన్న రిజర్వాయర్స్ అదేవిధంగా నీటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను తీర్చడానికి అన్ని రకాల సౌకర్యాలని కల్పించింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో భాగంగానే అనేక ప్రాజెక్టులు కట్టిన విషయం తెలిసిందే మీకు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు లాభం చేకూరుస్తుంటే దాంతో ఎటువంటి ఉపయోగం లేదని కూలిపోయిందని కూలేశ్వరం కట్టారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాలు మనం అనేక సార్లు చూసాం కానీ ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఖచ్చితంగా కాళేశ్వరం ఒక వరప్రదాయనిగా మారిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ ప్రాజెక్టు లేకపోతే ఈ రోజు కొండపోచమ్మ సాగర్ కావచ్చు మిగతా ప్రాజెక్టులకు కావచ్చు నీళ్లు లేవన్న సంగతి మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి కానీ ప్రభుత్వం మాత్రం దానికి వ్యతిరేకంగా లేదా కాళేశ్వరం ప్రాజెక్టు బాగుందని చెప్పేసి అంటే లేదా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రజలకు రైతులకు నీళ్లు అందిస్తే ఆ క్రెడిట్ అంతా కూడా కేసీఆర్ గారికి పోతుందని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుందని చెప్పేసి ఒక కుట్రపూరితంగా ప్లాన్ చేసి వాళ్ళు రెండు పిల్లర్లు కూలితే ఆ మేడిగడ్డ దగ్గర ఆ రెండు పిల్లర్లను బాగు చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఉండి కూడా కావాలని కాలయాపన చేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టిన సందర్భం కానీ అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు ఈ రోజు హరీష్ రావు గారు ఆ లేఖ రాయటం కానీ అదేవిధంగా మాట్లాడడం కానీ నిలదీయడం కానీ జరిగిన తర్వాత మాత్రమే ఈ రోజు నీటిని వదిలిన పరిస్థితి ఉంది ఒకవేళ మనం మాట్లాడకపోతే లేకపోతే లెటర్ రాయకపోతే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ మోటార్స్ కానీ ఆన్ చేసే పరిస్థితే ఉండేది కాదు అదేవిధంగా తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితే ఉండేది కాదు అంటే ఈ ప్రభుత్వం నేను ఏమంటున్నానంటే రాజకీయంగా ఒక కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజా ప్రయోజనకరంగా మారే విధంగా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఈ తెలంగాణ ప్రజలకు మరింత అభివృద్ధి కోసం మరింత అభివృద్ధిలో తీసుకురావడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ఏం మాత్రం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి ఈరోజు కాళేశ్వరం ద్వారా వస్తున్న నీళ్లు లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా తాగునీటికి మనకు అవసరంగా మారిన పరిస్థితి ఉంది ఆ అవసరాన్ని తీర్చే పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా పరిశ్రమలకు కూడా ఆ నీటిని వినియోగించడం జరిగింది ఇవన్నీ మరిచిపోయి ఖచ్చితంగా బీఆర్ఎస్ కాళేశ్వరంలో అవినీతి చేసింది లేకపోతే ఇంకోటి చేసింది ఆ ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పేసి ఇట్లా చేసిందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని ఇన్ని రోజులు అదిమి పెట్టేసిన పరిస్థితి ఉంది కానీ తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ప్రజల కోసమే పుట్టిన
మా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. మేము గతంలో కూడా చెప్పాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఎటువంటి పరిణామాలకైనా మేము సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ ప్రజలకు మోసం చేస్తే, తెలంగాణ రైతులకు మోసం చేస్తే, ఆ మోసం చేసే వైపు ఏ చర్య తీసుకున్నా మేము ఖచ్చితంగా దానికి అడ్డుపడతామని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా బనకచెర్ల విషయంలో కూడా ఈ రోజు ప్రభుత్వం వ్యవస్థ తీరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగానే ఒక రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా బనకచెర్ల మనకి ఏ విధంగా నష్టమని మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, అదేవిధంగా మా వాళ్ళంతా చెబుతున్నప్పటికీ కూడా, తెలంగాణ ప్రజలకు ఇది నష్టం అని చెప్తున్నప్పటికీ కూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. అంటే నీటి వినియోగం విషయంలో, నీళ్ళని మన తెలంగాణ ప్రాంతానికి మళ్లించే విషయంలో ఈ రోజు ప్రభుత్వం చాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేది మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. రేపు రాబోయే రోజులలో ఈ తెలంగాణకు నష్టం జరిగే విధంగా ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకున్నా కానీ దానికి వ్యతిరేకంగా నిలబడతాము. అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతామని మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఈ మోటార్లు ఆన్ చేసి అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అది ఉపయోగంగా మలిచినందుకు కూడా మేము చాలా చాలా సంతోషిస్తున్నాము. లేకపోతే మా వైపు నుంచి ఉండే ప్రతిఘటన కావచ్చు, లేకపోతే మా వైపు నుంచి నిలదీత కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం భయపడి వెంటనే ఆ మోటార్లను ఆన్ చేయడము, అదేవిధంగా వాటిని అన్నింటినీ ఇతర రిజర్వాయర్లకు నీళ్లను మళ్లించడం లాంటివి జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళబొల్లి మాటల్ని కట్టిపెట్టాలి, ప్రజలకు వంచే పనులను పక్కన పెట్టాలి. తెలంగాణ ప్రజలకు ఇంకా తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఏ విధమైన చర్యలు ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వారు చేసినటువంటి చర్య ప్రస్తుతం హెచ్చరికల నేపథ్యమా లేదా సాధారణ విధుల్లో భాగమా అనేది మనం కూడా అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ నర్సయ్య గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏమంటారు, డైలీ విధుల్లో భాగంగా అనుకోవాలా, లేకపోతే పూర్తి స్థాయిలో మీరు ఆన్ చేయకపోతే మేమే వచ్చి వేలాది మంది రైతులతో ఆన్ చేస్తామని హెచ్చరికల నేపథ్యం అనుకోవాలా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ చూసినా మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రభుత్వం చేయబోయే పనిని, విధుల్లో భాగంగా నిర్వర్తించే పనికి ముందు ఓ మాట మాట్లాడితే మనం ఏదో చేసినట్టు క్రెడిట్ తీసుకుందాం, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతుల పక్షాన మేము కొట్లాడినట్టు బిల్డప్ ఇద్దామన్న ఆలోచనతో చేసినట్టుగా ఉందే తప్పితే బీఆర్ఎస్ వాళ్లకు చిత్తశుద్ధి లేదనేది మొదటి నుండి మనకు తెలుసు రైతుల విషయంలో. ఎందుకంటే అదంతా దికావ కోసం చేసినటువంటి పనులే. నిన్న హరీష్ రావు గారు మీటింగ్ పెట్టినా, ఇవాళ వీరు మాట్లాడినా, రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే రైతులకు మీరు ఏం చేసిరో ఒకసారి వరుసగా లెక్క పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఇవాళ ప్రభుత్వము ఎప్పుడు మోటార్లు ఆన్ చేయాలనో, ఎప్పుడు గేట్లు ఎత్తాలనో, ఎప్పుడు ఏ పని చేయాలనో ఒక సిస్టమాటిక్ గా సిస్టమ్ లో భాగంగా చేస్తారు తప్పితే, మీకు ఆల్రెడీ ఇంతకు ముందు మంత్రి పదవి వెలగబెట్టింది కాబట్టి ప్రభుత్వం ఏం చేయబోతుంది, రేపు ఏ మోటార్ ఆన్ చేయబోతుంది, రేపు ఎప్పుడు ఏ విధులు చేస్తుందో మీకు కొంత అవగాహన ఉంటది. కాబట్టి దానికంటే ముందు మనం ఒక లేఖ రాసినా, దానికంటే ముందు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టినా, దానికంటే ముందు ఒక ముసలి కన్నీరు గార్చిన, ఇది మా వల్లనే సాధ్యమైంది, మా హెచ్చరికల నేపథ్యం. ఎక్కడున్నారు మీరు అసలు? మీ పార్టీ ఎక్కడుంది? మీరెక్కడున్నారు? మీకు రైతులు కనిపిస్తురా, ప్రజలు కనిపిస్తురా? మీ కొట్లాటలు మీకే సరిపోయినాయి కదా. ఎందుకు అనవసరమైన క్రెడిట్ తీసుకుంటున్నారు మీరు? ప్రభుత్వము విధుల్లో భాగంగా జరిగింది కదా. ఇప్పుడు మీరు ఈ రోజు విడుదల చేయడం లేదా నిన్న విడుదల చేయడం అయితే అనుకోవచ్చు, కానీ వారు 1 వీక్ బ్యాకే లేఖ రాశారు. ఇంత జాప్యం జరిగింది కదా ఒక వారం రోజుల పాటు. చేయబోయే పనులు ముందుగా తెలుసుకొని ఒక లెక్క రాస్తే మాకింత క్రెడిట్ వస్తుందని వీళ్ళు చేసినంత మాత్రాన ప్రజలేం పిచ్చోళ్ళు గారు. మేము పర్ఫెక్ట్ గా రైతులకు ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, ఎప్పుడు మోటార్ లాంచ్ చేయాలి, ఎప్పుడు వదలాలను పక్కగా ప్రభుత్వానికి ప్రణాళిక ఉంది. ప్రణాళిక లేకుంటేనే గత సంవత్సరం అంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రాకపోయినా కేసీఆర్ పండించిన పంట కంటే ఎక్కువ పంట వచ్చిందా? ఏ ప్రభుత్వానికి ఆలోచన లేదా? వీళ్ళు ఖాళీ 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఎలుగబెట్టిరు. మేము కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు గవర్నమెంట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఒక వ్యూహం ప్రణాళిక ఉండదా? కేవలం ఒక పరుచూరి బ్రదర్స్ ఒక సినిమా డైలాగ్ రాసినట్టు అయితే ముందే ఒక లెటర్ వేసి ఒక మాట మాట్లాడితే మాకు కూడా ఇంత క్రెడిట్ వస్తుందని వీళ్ళు చేసిన భాగంలో భాగమే తప్ప వీళ్ళకు వచ్చే క్రెడిట్ లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో వీళ్లకు రైతులు ఓట్లేసే పరిస్థితి లేదు. కేవలం రైతులను ఆకట్టుకోవడానికి కొరకు ఈ డ్రామా అంతా చేసిరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. తర్వాత కాళేశ్వరం మేమంతా కరెక్టే చేసినామంటే మీరున్నప్పుడే కదా కాళేశ్వరం అంతకంటే 94,000 ఎకరాలకు కేవలం 94,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చినని అఫీషియల్ గా మీరు అనౌన్స్ చేసిరు కదా.
రెండో విషయం మాట్లాడుతూ ఉన్నారు మిత్రులు, బనకచెర్ల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. బనకచెర్ల పాపం మీదే కదా, సెప్టెంబరు అక్టోబర్ 29 రోజు మీరు లేవనెత్తింది సారే కదా, మన కేసీఆర్ గారు. అరే బనకచెర్ల మీరు చేసుకోండి, మీరు రాయలసీమ రతనాలసీమ చేసుకోరని బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఆయనే కదా. ఇవాళ ముసలి కన్నీరు కాస్తే రైతులకు ఎవరికి తెలియదు అనుకుంటున్నారా మీరు? వాళ్ళకు లేని అవగాహన కల్పించింది మీరే కదా. వైఎస్ఆర్ ను పిలిపించుకొని కౌగలించుకొని తీసుకపోండి, నీళ్లు తీసుకపోండి, మొత్తం తీసుకపోండి అని చెప్పింది మీరే కదా. 811 టీఎంసీల 299 మాకు చాలని సంతకం పెట్టింది మీరే కదా. మీరు రైతుల గురించి మాట్లాడతారా? మీరు మాకు నేర్పుతారా? మాకు స్పష్టమైన, మా ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉంది. ఎప్పుడు ఏ మోటార్ ఎత్తాలి, ఎప్పుడు ఏ నీళ్లు ఎక్కడికి తీసుకుపోవాలి, ఏ ప్రాజెక్టును ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. కాబట్టి దాని ప్రకారం సిస్టమ్ లో భాగంగా, విధుల నిర్వహణలో భాగంగా మేము పని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఓ రోజు ముందు లెటర్ రాసాం, ఓ రోజు బీజేపీ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఎస్ వేణు యాదవ్ గారు నమస్తే అండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం. ఎస్ వేణు యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే, జై శ్రీరామ్ అండి, చెప్పండి. ఒకసారి మీరు మొత్తం చూసారు ఎపిసోడ్, ఒకసారి లేఖ రాయడం జరిగింది. లేఖ రాసినటువంటి వారం తర్వాత పూర్తి స్థాయిలో ఈ రోజు నీటిని విడుదల ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే ఇందాక హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్లో కూడా కీలకమైనటువంటి కామెంట్ ఏంటంటే, కడెం ప్రాజెక్టు ద్వారా 62,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలో వృధాగా వదిలేశారు. ఇకపైన మీరు రిజర్వాయర్లను నింపండి, ఇప్పుడైనా రైతులకు ఇవ్వండి, యాసంగి పంటకి రైతుల కష్టాలు ఆందోళన లేకుండా చేయండి అంటున్నారు. ముందుగా ప్రేక్షకులకు, వీక్షిస్తున్న వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు, మీకు వ్యాఖ్యాత గారికి శుభ సాయంత్రం. ఇక చర్చలోకి వస్తే, ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశము ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళని మాట్లాడినటువంటి అంశాన్ని చూసాము. ఎట్లుందంటే, మేము బట్టగాచి మీ మీద వేస్తాము, మేము కొడతాము, మీరు ఏడవండి, మేము కొడతాము, మీరు ఏడవండి, మీరు ఏడ్చినట్లు నటించండి. అంటే ఒకరికొకరికి పూర్తిగా అండర్స్టాండింగ్ తోనే నడుస్తున్నది అనేటువంటి అంశాన్ని మేమైతే పూర్తిగా బయటపడుతుంది. ఇప్పుడు లేఖ రాయడం కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి, పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల్లో చెప్పి ఏ విధంగా ఎన్నికల్లో ఏం చెప్పొచ్చిర్రు, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల అవినీతి జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా వాళ్ళకి ఒక ఏటీఎం లాగా మారింది అని చెప్పని మాట్లాడి వివిధ రకాల అంశాలను, ఆరోపణలు అవినీతి జరిగిందని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 420 హామీలతో గద్దెనెక్కి ఇప్పుడు ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ ప్రజలను ఒక డైవర్టెడ్ పాలిటిక్స్ కు రోజుకు ఒక అంశాన్ని, హరీష్ రావు ఒక అంశం తీసుకొస్తాడు, కేటీఆర్ గారు ఒక అంశం తీసుకొస్తారు, అదేవిధంగా కవితమ్మ ఒక అంశం తీసుకొస్తారు. కవితమ్మ ఏమో బీసీల గురించి అంటది, కేటీఆర్ ఏమో పూర్తిగా ఐటీ సెక్టర్, తర్వాత ఈ కార్ రేసింగ్ అంశాల గురించి మాట్లాడడానికి వాళ్ళు ఇదంతా కూడా వీళ్ళిద్దరం ఒక పూర్తి అవగాహన అంటే నువ్వు ఉంటే మేము ఉండాలి. వాస్తవంగా వీళ్ళ ఇద్దరి యొక్క పూర్తిగా జరిగినటువంటి వీళ్ళ యొక్క అవినీతి, ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి అసమర్థత గురించి పూర్తిగా ప్రజల్లో అవగాహనకు వచ్చింది. ఏది ఏమైనా కానీ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. దయచేసి ప్రస్తుత అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి గాని, అధికార కోల్పోయి ప్రతిపక్షంలో మేమే ఉన్నాం, రాబోయే రోజుల్లో మళ్ళీ మేమే వస్తున్నామని చెప్పని మాట్లాడి విర్రవీగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక్కటే అని చెప్తున్నా, మీరు ప్రజలను ఆల్రెడీ 10 సంవత్సరాలు ఎన్నో కహానీలతో, ఎన్నో రకరకాల మాటలు చెప్పి బాగా మోసం చేసి మీరు ఈరోజు మిమ్మల్ని ఫామ్ హౌస్ కి ప్రజలు పరిమితం చేశారు. వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో అసమర్థతతో ఈ రోజు ప్రజలు విసిగి వేజారిపోతున్నారు. ఎంత ఘోరంగా ఈ రోజు ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే, వర్షాలు అతివృష్టి, అనావృష్టి. ఇప్పుడు ఒక్కటే గమనిద్దాం సార్, ఈ హైడ్రా అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి ఈ రోజు నగరంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ప్రజలని. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి వరకు జరపని రేవంత్ రెడ్డి ఇక ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడు? ఈ ప్రాజెక్టుల విషయంలో కూడా మీకు అవినీతి జరిగింది, కమిషన్లు ఇచ్చారు,
ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మీరు ఏం చర్యలు తీసుకున్నారు? చర్యలు తీసుకోవాల్సి వస్తే తీసుకుంటారా లేదా మొన్నటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇక అంటే జైల్లో ఉన్న ఒకటే, ఫామ్ హౌస్ లో ఉన్న ఒకటే అంటే ఏంటి వీళ్ళ మాటలకి అర్థాలేంది? నిన్నటి రోజున నేను ఎవరిని కూడా నేను శత్రువుగా చూడను, నేను పూర్తిగా అంటే కాంప్రమైజ్ అయిపోయారా? పూర్తిగా ఎక్కడైనా పై స్థాయిలో ఢిల్లీలో పూర్తిగా అండర్స్టాండింగ్ కుదిరిందా? ఏంది? ప్రజలకు మీరు జవాబుదారిగా ఉన్నారా, లేకుంటే మీరు అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా ప్రజలను అమాయకులు చేస్తున్నారా? ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలు ప్రస్తుతానికి మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పినటువంటి అన్ని కూడా నెరవేర్చాలి. ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, రకరకాల సమస్యలతో ఈరోజు తెలంగాణ అంశాలు కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఒక్క నిమిషం. ఎస్ విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. 13వ తారీఖు హరీష్ రావు గారి దగ్గర నుంచి లేఖ వెళ్ళడం జరిగింది. ఈ రోజు అన్నపూర్ణ అదేవిధంగా రంగనాయకుల సాగర్కి నీటిని విడుదల చేయడం జరిగింది. కానీ వారికి ముందే ఇన్ఫర్మేషన్ వస్తుందో లేకపోతే గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మేము ఎలాగో విడుదల చేస్తాం కాబట్టి ఇలాగ లేఖ రాసి క్రెడిట్ వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు 62,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలో వృధాగా వెళ్ళారు. ఇకపైన రైతులకు అలాంటి కష్టాలు తీసుకురావద్దనేసి బీఆర్ఎస్ వర్షన్, మీరు బీజేపీ వర్షన్ కూడా విన్నారు. మీ అభిప్రాయం ఏంటి, విశ్లేషణ? చూడండి, మొత్తం మీద తెలంగాణకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు తెలంగాణ వచ్చిన తర్వాతనే ఉంది. అంతకుముందు తెలంగాణ రాకముందు కాళేశ్వరం అనేది లేదు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇటు బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ 2 జాతీయ పార్టీలు ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నది ఏం చెప్పుకుంటూ వచ్చారు? మొత్తం 1,00,000 కోట్లు వృధా అయిపోయింది అనేది. మొత్తం 1,00,000 కోట్లే అవినీతి జరిగింది. పెట్టింది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అసలు నీళ్ళ చుక్క లేదు, ఏమీ లేదనేది ఆరోపణలు చేసుకుంటూ వచ్చినటువంటి అంశం రాజకీయ పార్టీలు. మరి ఇప్పుడు మళ్ళా ఈ రంగనాయక సాగర్ ఎక్కడిది? అదేవిధంగా ఇంకో సాగర్ ఈ రోజు విడుదల చేసినటువంటి మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి కాళేశ్వరం మొత్తం అయిపోయింది, కాళేశ్వరం తోటి నీళ్ళే రావు. మరి ఇది ఎక్కడి? మరి ఇది కాళేశ్వరమా, పైనుంచి వచ్చి ఉన్నదా? అది ముందు తేలాలి. నీళ్లు విడుదల చేయడము, నీళ్లు ఎత్తిపోయడము తర్వాత విషయం. మరి ఇది ఎక్కడ అనేది వాళ్ళు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు ఇప్పుడు 2 పార్టీలు అధికారంలో ఉన్నట్లు లెక్క. కాంగ్రెస్ గాని బీజేపీ గాని అధికార పార్టీలు తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఏటీఎం అన్నారు, ఏటీఎం అని ప్రధానమంత్రి అన్నారు. ప్రధానమంత్రి అన్నటువంటి నేపథ్యంలో దాన్ని నిరూపించాల్సినటువంటి అవసరము ఉన్నది. ప్లస్ మరి అదే పోలవరం కూడా పోయి ఏటీఎం అన్నారు. ఇప్పుడు వాళ్ళే అధికారంలో అక్కడ ఉన్నటువంటిది చేయాల్సి. ఇప్పుడు అవుతున్నది ఏంది? కాళేశ్వరం ద్వారా నీళ్లు వస్తున్నాయి. ముందే హరీష్ రావు గారు లెటర్ రాసిర్రు ఇదంతా క్రెడిట్ కొట్టేయటానికి అనేది. మరి 60 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం వాళ్ళు ఇంత అనుభవం ఉన్న వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఇట్లా చేస్తారు, ముందే లెటర్ రాస్తారు, లెటర్ రాసి క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకుంటారు అనే విషయం కూడా తెలిసి ఉంటది కదా. మా గవర్నమెంట్ పరిపాలించినటువంటి వాళ్ళకి ఇది తెలిసినప్పుడు అది కూడా తెలిసి ఉండాలి. మరి అంతకంటే ముందే ఎత్తిపోస్తే అయిపోయేది కదా. ఇప్పుడు ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో పార్ట్. ఇది కూలేశ్వరం అయిపోయింది, నీళ్ళే లేవు, ఒక్క సుక్క అయిపోయాయి, వేస్ట్ 1,00,000 కోట్లు అన్నారు. మరి ఏ నుంచి వచ్చినాయి ఇవి? ఇప్పుడు ఈ నీళ్ళు ఎత్తిపోసే నీళ్లు. ప్లస్ పోయినసారి కొండా సురేఖ గారు యాసంగిలో నీళ్ళు ఇప్పారు మల్లన్న సాగర్ నుంచి. మల్లన్న సాగరు అప్పుడు లేదు, తెలంగాణకు ముందు లేదు. రంగనాయక సాగరు లేదు, కొండపోచమ్మ లేదు. మరి ఇవి ఏ నుంచి వచ్చినాయి? ఇవి గాలిలోనైతే కట్టలేదు. అదొకటి తెలుసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా జాతీయ పార్టీలకు సంబంధించి తెలంగాణ మీద జరుగుతున్న వివక్షత, తెలంగాణకు జరుగుతున్నటువంటి దాంట్లో 2 జాతీయ పార్టీలకు ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో ఎన్ని నిధులు తీసుకోబోతున్నాడు, ఏ రకంగా తీసుకోబోతున్నాడో మనం చూసుకోవచ్చు. రీజన్ ఏంది? ఒకే ఒక రీజన్, 16 ఎంపీలు ఉన్నాయి, మోడీని బ్లాక్ మెయిల్ చేసి తీసుకోబోతున్నాడు అంతే. ఇక మీ గవర్నమెంట్ నిలబడాలంటే నేనున్నా, మీ గవర్నమెంట్ నిలబడాలంటే నాది, అందుకే కంపెనీలు గుజరాత్ తీసుకోబోతున్నాడు, కంపెనీలు తెలంగాణయే తీసుకోబోతున్నారు. మన హార్డ్వేర్ పార్క్ సంబంధించినటువంటిది, చిప్స్ తయారు చేసేటువంటికి సంబంధించినటువంటిది కూడా తెలంగాణ వాతావరణం ఉంది. ఇక్కడ తెలంగాణ కావాల్సిన వాతావరణం ఉంటే కూడా కాదని ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోయిండు.
ఇప్పుడు రేపు మాపు గూగుల్ ఈడ దేశంలోని ప్రపంచంలోనే 2వ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి గూగుల్ ఈడ కాదని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పోతుంది. ఇదంతా ఏంది మరి? ఇక్కడ 8 ఎంపీలు బీజేపీకి ఉన్నాయి, 8 ఎంపీలు కాంగ్రెస్కి ఉన్నాయి, 2 రూలింగ్ పార్టీలు. మరి తెలంగాణ అస్తిత్వం అనేది 10 సంవత్సరాలకే గాల కలిపేసుకుందామా తెలంగాణ సమాజం? మనకి ఈ అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మనము ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలవరం కూలిపోయింది, కేంద్ర ప్రభుత్వం కడుతుంటేనే, అది గవర్నమెంట్ కూడా డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కడుతున్న పోలవరం కూలిపోయింది. డయాఫ్రమ్ వాల్ అంటే దాదాపు పునాదులు అన్నట్టు. డయాఫ్రమ్ వాల్ కూలిపోయి కెనడా నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు కెనడా నుంచి అంతర్జాతీయ ఇరిగేషన్ నిపుణులను తీసుకొచ్చి ఆ డయాఫ్రమ్ వాల్ ఎట్టగట్టాలి, ఆ కట్టేది డయాఫ్రమ్ వాల్ మొత్తం తీసేసి కొత్తది కట్టుకోమని చెప్పారు. మళ్ళీ కొత్తది కట్టాల్సిందే. డయాఫ్రమ్ వాల్ తీసి కట్టాలంటే మొత్తం ఇది పనికే రాదు. ఇప్పుడు పోలవరం అది కేంద్ర ప్రభుత్వం కట్టినటువంటిది. వాళ్ళకేం అన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. మన తెలంగాణ విజయ్ గారు మీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇప్పటి వరకు అయితే దీన్ని కూలేశ్వరం అన్నారు, కాబట్టి ఇది కూలిపోయింది అన్నారు. ఇప్పుడు నీటిని విడుదల చేస్తే వారు చెప్పింది అబద్ధం అనేసి అన్నారు హరీష్ రావు గారు. అంటే అది నిజమవుతుంది అంటారా? అంతేనా? అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే కదండి, కూలేశ్వరం కూలిపోయిన దాంట్లోకి వెళ్ళి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి మరే? నీళ్ళు ఏడించి వస్తున్నాయి మరే? కాళేశ్వరం అంటే కూలిపోయింది అన్నారు. మరి ఇప్పుడు నీళ్ళు ఎక్కడి? ఈ నీళ్లు కొత్తగా ఈ 20 నెలల్లో అయితే కట్టింది కాదు. ఇంకా ఆనే తేలిపోతుంది, కాళేశ్వరం నుంచే వస్తున్నాయి నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఇవన్నీ అనేది క్లియర్ అర్థమైపోతుంది. అందుకే మీరు ఆరోపణలు రాజకీయంగా మీరు చూసుకోవచ్చు. 2 జాతీయ పార్టీలు, మీరు బీఆర్ఎస్ ని ఓడగొట్టాలనుకున్నా, బీజేపీని కాంగ్రెస్ ఓడగొట్టాలనుకున్నా, కాంగ్రెస్ ని బీజేపీ ఓడగొట్టాలనుకున్నా ప్రజల్లో తెలుసుకోండి, రాజకీయాల్లో తెలుసుకోండి. ఏంటి తెలంగాణ సమాజానికి, తెలంగాణకు అన్యాయం చేయకండి. మీ చేతిలో పవర్ ఉన్నది, 2 జాతీయ పార్టీల చేతుల్లో పవర్ ఉన్నది. ఆ పవర్ ను ఉపయోగించి పవర్ కోసం మీరు బీజేపీ వాళ్ళు ఇంకా మేము అధికారంలోకి రాష్ట్రాల్లో కూడా రావాలని చూస్తున్నటువంటి సందర్భంలో 8 ఎంపీలు ఇచ్చి ప్రజలు ప్రోత్సహించినటువంటి నేపథ్యంలో మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఈడ పెడితే మీకు అవకాశం ఉంటదండి. మళ్ళీ అన్ని ఆంధ్రప్రదేశ్ కి తీసుకుపోతుంటే తెలంగాణ సమాజం కనీసం ఆలోచించారా? ఆలోచిస్తారు కదా. విజయ్ గారు మనం డిస్కషన్ చేద్దాం. గౌతమ్ ప్రసాద్ గారు ఏమంటారు? మేము పూర్తి స్థాయిలో విధుల్లో భాగంగానే విడుదల చేశాం, ఇక్కడ ఎలాంటి హెచ్చరికలు లేవు, మేము సాధారణ కార్యకలాపాల్లో భాగమే అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్. అందుకనే వాళ్ళ నోటికి ఆ సమయానికి నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు అంతే తప్ప, అరే నిన్న ఒకటి మాట్లాడినాం కదా దానికి అనుకూలంగా మనం ఉండాలా కదా అనేది వాళ్ళ నోటి నుంచి రాదు. మీరు చూడండి, ఈ రోజు నీళ్లు వదిలితే నిన్ననే హరీష్ రావు గారికి తెలిసిందట. ఆ ముందు రోజే తెలిసి లెటర్ రాసి, ఆ లెటర్ రాసిన దానికి అనుకూలంగా క్రెడిట్ కొట్టేయాలండి. ఏం క్రెడిట్ కొట్టేయాలి సార్? ఎందుకు కొట్టేయాలి సార్? మేము కట్టింది, మేము పెట్టింది, మేము పండించింది, అదేవిధంగా లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది ప్రజలు చెప్తున్నారు సార్. వీళ్ళు చెప్పటం ఏంది, వీళ్ళు మాట్లాడడం ఏంది? అదేవిధంగా హరీష్ రావు గారు 10 ఏళ్ల అనుభవం ఉంది కాబట్టి ముందు రోజు తెలుసుకోవడానికి అంటే వాళ్ళంతా బలహీనంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత బలహీనంగా ఉందా ముందే తెలుసుకొని మేము మీటింగ్ పెట్టడానికి? మేము బనకచర్ల విషయం మీద మాట్లాడేదాకా వీళ్ళకి సోయలేదు. వీళ్లకు మేము అదేవిధంగా నల్గొండ జిల్లా నీళ్లు తరలిస్తున్నారని చెప్పేసి అంటే శ్రీశైలం ద్వారా ఆ రోజు వాళ్ళకు ఆ సోయలేదు. కానీ మేము క్వశ్చన్ చేసిన తర్వాత వీళ్ళు కార్యాచరణలు దిగిన వాళ్ళు ఈ రోజు హరీష్ రావు గారు ఒక రకంగా బెదిరిస్తే తప్ప నీళ్లు వదలని వీళ్ళు కొత్తగా ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. అదేవిధంగా ఇందాక బీజేపీ మిత్రుడు కూలిపోయింది 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడతాడు. అంటే ఈ 2 పార్టీలు కూడబలుకొని మాట్లాడుతున్నాయా అని అడుగుతున్నాం మేము. ఈ రోజు కాళేశ్వరం అంటే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజులు సార్, 203 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయి, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్ ఉన్నాయి, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ ఉన్నాయి, 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంది, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తున్నాం వాటర్. అదేవిధంగా 240 టీఎంసీల నీటి వినియోగం సార్ కాళేశ్వరం అంటే. వీళ్ళు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? 1,00,000 కోట్ల అవినీతి జరిగితే ఇవన్నీ కట్టిరు కదా, కళ్ళు కనపడట్లేదా? కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకుపోయినాయా? ఈ బీజేపీ వాళ్లకు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్లకు ఆ కళ్ళు నిజంగా కూడా కాకులు ఎత్తుకుపోతే అదే కనపడకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. మీరు ఇవన్నీ 1,00,000 కోట్ల అవినీతి జరిగితే మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? గడ్డి పీకిందా? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఈ రోజు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందండి,
ప్రతిపక్షాల మీద ఈడీని కానీ సిబిఐని కానీ ఇంకొకళ్ళని కానీ వినియోగిస్తున్నారు కదా. మరి ఏం చేసిండ్రు మీరు? మేము కట్టిన దానికి మీరు ఒప్పుకోకుండా దానికి ఎన్డీఎస్సీ అని ఇమీడియట్ గా పంపించిన మీరు ఈరోజు మాట్లాడతారా? మరి పోలవరం మీద ఎందుకు పంపించలేదు సార్? డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది, మిగతాయి కొట్టుకుపోయినాయి, ఎందుకు పంపించలేదు? 2 రోజుల్లోనే మీకు మీ ఎన్డీఎస్సీ ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా అక్కడ ఎన్ని రోజులైనా ఎన్డీఎస్సీ రాదు. అదేవిధంగా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఏటీఎం గా మారిన మరి డయాఫ్రమ్ వాళ్ళు ఎంత అవినీతి జరిగింది, లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ లో ఎంత అవినీతి జరిగింది? ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించింది? ఇవి మీ కళ్ళకు కనిపించడం కానీ, చెవులకు వినిపించడం కానీ, పత్రికలు చూడటం కానీ జరగట్లేదా? ఈ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ మనం మాట్లాడేటప్పుడు రాజకీయాలు చేసుకుందాం, అది వేరే సంగతి. నీ పార్టీని ఓడగొట్టడానికి నేను నా పార్టీని ఓడగొట్టడానికి లేదు నువ్వు, లేకపోతే మీరిద్దరు కలిసి మమ్మల్ని అది రాజకీయాలు సార్, మాట్లాడుకుందాం. కానీ ప్రజలకు ఉపయోగపడే పనిని మనం పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామా? ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్య. ఒక్క నిమిషం. ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ 16.17 టీఎంసీలు సార్. అన్నారం బ్యారేజ్ 10.87 టీఎంసీల స్టోరేజ్ సార్. సుందిల్ల బ్యారేజ్ 8.83 టీఎంసీల స్టోరేజ్ సార్. ఇవి కావా నిజాలు కదా? మేడారం రిజర్వ్ 0.78 టీఎంసీ సార్. మల్కాపేట రిజర్వాయర్ 3 టీఎంసీలు సార్. అనంతగిరి రిజర్వాయర్ 3.5. అదే రంగనాయకమ్మ సాగర్ 3 టీఎంసీలు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు. ఇట్లా ప్రతి దాంట్లో స్టోరేజ్ ఇవన్నీ కట్టడము, ఇవన్నీ దాంట్లో స్టోర్ చేయడం అనేది కనపడట్లేదా? ఒకవేళ కనపడకపోతే ఈ రోజు మన మల్లన్న సాగర్ లోకి కానీ రంగనాయకమ్మ సాగర్ లోకి కానీ ఎట్లా వచ్చినాయండి నీళ్లు? ఏ రకంగా వచ్చినాయి? మనం కొన్ని మాట్లాడుకున్నాం, అంటే నిర్దిష్టంగా మాట్లాడుకున్నాం. నిర్దిష్టంగా మాట్లాడుకునే దాంట్లో పక్కకు పోవద్దు మనం. ఈ రోజు మీరు అన్నదాని ప్రకారమే కాళేశ్వరం కూలిపోయిన తర్వాత నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంతకుముందు ఒక నెల 2 రోజుల క్రితమో అంతకుముందు రేవంత్ రెడ్డి గారు గంధమల్ల దాన్ని ఓపెన్ చేసి వచ్చిండు. ఆ దానికి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి ఓపెన్ చేసి వచ్చిండ్రు. మీరు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? మీరు అబద్ధాలు చెప్తే మీకు వచ్చే లాభం ఏంటి? తెలంగాణ ప్రజల జీవితాలతో రాజకీయాలు చేస్తే మీకు వచ్చే లాభం ఏంటి? ఈ కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి నేను సూటిగా అడుగుతున్నా. ఇది కాదు అంటే చెప్పండి. ఇప్పుడు నేను మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్ల కావచ్చు, మేడారం రిజర్వ్ కావచ్చు, ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో, అదే కట్టిన మనం బ్యారేజెస్ ఉన్నాయో, అదేవిధంగా ఈ సొరంగాలు ఏవైతే ఉన్నాయో ఇవి లేవు అని చెప్పేసి నిరూపించండి. మేము ముక్కు నేల కాస్తాం. లక్ష కోట్ల రూపాయల అవినీతి ఎక్కడ జరిగింది చెప్పండి. అదే సార్ ఇంకో విషయం, వీళ్ళు గౌతమ్ ప్రసాద్ గారు మీరు అడిగినటువంటి ప్రశ్నే ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. కాంగ్రెస్ నుంచి వర్షం తీసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. ఎస్ నర్సయ్య గారు, కాళేశ్వరం కూలిపోయిందా? ఒకవేళ మీరు వదిలినటువంటి నీరు కాళేశ్వర సముదాయ ప్రాజెక్ట్ దాంట్లోకి వెళ్ళలేదా? రెండిట్లో ఒకటి కూలిపోయిందా లేదా దానికి కూలిపోలేదని మీరు ఒప్పుకుంటారా? ఇది బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. సార్ నేను కొద్దిగా టైం ఇస్తే ఒక 2 విషయాలు స్పష్టంగా చెప్పాలి వీళ్ళకి అర్థమయ్యేటట్టు. ఎందుకంటే వీళ్ళు ఏదో రాజకీయ మాటలు 4-5 దులిపేసుకుంటే జనం నమ్ముతారు, రైతులు నమ్ముతారు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో నాకు ఓట్లేస్తారన్న ఒక దురాశతోటి, దురుద్దేశంతో మాట్లాడుతారు. ఆ ప్రెస్ మీట్లు కానీ ఆ లేఖలు కానీ అవే. నేను ఒకటే అడుగుతున్నా, కడెం ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుండి అక్కడ వర్ధకాల నుండి ఈ ఎల్లంపల్లికి వచ్చే నీళ్లు ఇంతకుముందు ఆ వర్ధకాల్లో ఉందా, లేకపోతే వీళ్ళు తొవ్విండ్రా? అది గ్రావిటీ తోటి వచ్చే కాలువ మధ్యన ఒక లిఫ్ట్ పెట్టిండ్రు. ఈ కేసీఆర్ ఏమన్నా తవ్వినాడే? వీళ్ళు చెప్పిన 152 మీటర్ల ఎత్తుకు ఆడ డ్యామ్ కట్టిండ్రా? నీళ్ళు నిలువ ఉన్నాయా? కాళేశ్వరంలో కూలిపోలేదా? 2 పిల్లర్లు అంటే మీరు ఏమనుకుంటున్నారు? నేను అంటున్నా ఇదే గౌతమ్ ప్రసాద్ను పంపిద్దాము, ఆ 2 పిల్లర్లు కట్ చేసి ఆ 2 పిల్లర్లు వేస్తే నడుస్తుందేమో, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. సార్ నేనేమంటున్నానంటే సార్ మీరు అన్నదాని ప్రకారమే కూలిపోయింది సార్. నీళ్ళు ఎట్లా వస్తున్నాయో చెప్పండి. ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం కూలిపోయింది. వినండి, కూలిపోయింది సార్. ఇప్పుడు నేను కాళేశ్వరం కూలిపోయింది, నేను బీఆర్ఎస్ పార్టీని అంగీకరిస్తున్నా. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పండి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పండి. మీరు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పండి. మీరు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేస్తే, అదేవిధంగా కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నర్సనా నేను చెప్పేది నీకు నీళ్ళు ఎక్కడి నుంచి ఒకటే మాట చెప్పు. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రోజు మీరు రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వదిలింది కదా, పంపులు ఆన్ చేసింది కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి.
నర్సయ్య గారు నా సూటి ప్రశ్న ఏంటంటే నర్సయ్య గారు ఒక్క నిమిషం నా ప్రశ్న కాంగ్రెస్ పార్టీకి ఒకటే బిఆర్ఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి కాళేశ్వరం ఎప్పుడు ఏ పని చేయాలో ఎప్పుడు నీళ్ళు ఎత్తిపోయాలో ఎప్పుడు మోటార్ లాంచ్ చేయాలో ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలిసిన కానీ ఇక్కడ నర్సయ్య గారు నేను గౌతమ్ ప్రసాద్ గారు సమాధానం తీసుకుంటాను. ఒక్క నిమిషం నర్సయ్య గారు దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి మీరు చెప్తున్నారు? బిఆర్ఎస్ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చేయగలుగుతారా? నర్సయ్య గారు నా ప్రశ్న వినండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం మాట్లాడినప్పుడు అడ్డం నేను అడిగే గౌతమ్ ప్రసాద్ చెప్పండి. నర్సయ్య గారు స్థానిక సంస్థలలో ముఖం చాటేసుకోవడం ముఖం నర్సయ్య గారు అవి కాదు ప్రశ్నకు సమాధానం చెప్పండి. నర్సయ్య గారు ప్రశ్నకు సమాధానం చెప్పండి. గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం నర్సయ్య గారు మీరు దేనికి సమాధానం చెప్పదలుచుకుంటున్నారు? బిఆర్ఎస్ క్వశ్చన్ కాళేశ్వరం కూలిపోతే ప్రస్తుతం మీరు నీటిని ఎక్కడ వదిలేరు అంటున్నారు. దానికి సమాధానం కావాలి నాకు. దానికి చెప్పండి. నేను చెప్పేది వినండి. వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీటు అది ఎక్స్పెక్ట్ చేసి అబద్ధం ప్రెస్ మీటు, అబద్ధం లెటరు, అబద్ధం అబద్ధమా? ఈ రోజు లీడ్ అబద్ధమా? అది చెప్పండి. మా ప్రెస్ మీట్ అబద్ధమే. నర్సయ్య గారు ఒక్క నిమిషం. వారు లేక ఫేక్ అనుకోండి. నర్సయ్య గారు ఒక్క నిమిషం. ప్రెస్ మీట్ ముందే తెలిసిన రైట్ నర్సయ్య గారు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. మాకు చెప్తే నేర్చుకుంటామా? ఓకే. మీరు ఉండగా కడెం ప్రాజెక్ట్ ఉందా? మీరు ఉన్నప్పుడు SRSP ఉందా? నర్సయ్య గారు రైట్ కానీ వారు చెప్తున్నారు కదా. గౌతమ్ ప్రసాద్ గారు మీ ప్రశ్న సమాధానం తీసుకుంటున్నారు. గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. నర్సయ్య గారు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకటే, మీరు నీటిని దేనికి విడుదల చేశారు? అది కాళేశ్వరంలో భాగం కదా అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ ఎందుకు చేసిరో ఒక అవినీతి కుంభకోణానికి తార్కాణం అది. నర్సయ్య గారు వారి ప్రశ్నకి సమాధానం చెప్పండి సార్. నర్సయ్య గారు నర్సయ్య గారు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పండి. రైట్ వేణు యాదవ్ గారు. కానీ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు 5,000 క్యూసెక్ల నీరు కాళేశ్వరం నుంచి వదిలిపెట్టిరా, లేకపోతే కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి చంపి అటు సైడ్ నుంచి వదిలిపెట్టిరా? మీరు కాళేశ్వరం నుంచి వచ్చిందని మీరు చెప్పగలుగుతారా? సార్ ఎక్కడిది ఎల్లంపల్లి నుంచి ఎట్లా వచ్చినాయి నీళ్లు అవి చెప్పండి. బాహుబలి మోటార్లు నుంచి వచ్చినాయి అవి ఆన్ చేసిర్రా లేదా? బాహుబలి మోటార్లు మీరు ఆన్ చేసిర్రా లేదా? ఇప్పుడు ఆ బాహుబలి మోటార్లు ఏ నుంచి వచ్చినాయి? తెలంగాణ ఉన్న తెలంగాణ రాకముందు ఉండేనా ఇవి? హలో నర్సయ్య గారు నేను చెప్పింది మీకు వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నా ప్రశ్న మీరు ఒకసారి వినగలుగురా? చెప్పండి. బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే, మీరు కాళేశ్వరం కూలిపోయింది అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు నీటిని విడుదల చేశారు.
రెండోది కూడా వారు పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అన్నపూర్ణ ప్రాజెక్టు, రంగనాయక సాగర్, అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్కి సంబంధించి ఒక్కొక్క టీఎంసీ దగ్గర నుంచి అంటే 3 టీఎంసీలు ఉండేటువంటి నీటి దగ్గర కేవలం ఒక్కొక్క టీఎంసీయే ఉంది, మిగిలింది మీరు నింపలేదు, ఈరోజు విడుదల చేశారు. కానీ విడుదల చేసినటువంటి పరిస్థితిని పక్కన పెట్టండి, మీరు వారి లేఖ గురించి ప్రస్తావించారు, ఆ విషయం పక్కన పెట్టండి, ప్రెస్ మీట్ గురించి మాట్లాడారు, అది కూడా పక్కన పెట్టండి. ఈ రోజు మీరు నీటిని విడుదల చేసింది కాళేశ్వరంలో భాగంగా కాదా? ఇది బీఆర్ఎస్ వర్షన్, ఏమంటారు? దాన్ని నేను కూడా సేమ్ అదే ప్రశ్న వేస్తున్నా. ఈ రోజు 65,000 క్యూసెక్కుల వాటరు మేడిగడ్డ నుండి విడుదల చేసిరా, సుందిల్ల నుంచి విడుదల చేసిరా, అన్నారం నుంచి విడుదల చేసిరా అని నేను కూడా సేమ్ ప్రశ్న వేస్తున్నా అక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రతినిధికి. నేను ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళని అడగమనండి, అడిగితే వాళ్ళకి అర్థమవుతుంది. నేను అనేది ఏంటంటే కొంత పని చేసిర్రు, అది నాసిరకం చేసిర్రు, అది కూలిపోయింది అనేది స్పష్టం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది నిజం, అది ఇప్పుడు నీటి నిల్వ చేయొద్దు అన్నది నిజం. ఆ వరద కాలువ నుంచి డైరెక్ట్ వస్తే అని హరీష్ రావు గారు చెప్పింది నిజం. కానీ అది మీరు కట్టింది కాదు కదా. ఈరోజు కడెం ప్రాజెక్టు మీరున్నప్పుడు మొదలుపెట్టి కట్టిన అని నేను అడుగుతున్నా. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు నుంచి రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వచ్చినాయా? ఇప్పుడు కడెం ప్రాజెక్టు నుంచి రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వస్తే మీ హయాంలో నడిచిందని చెప్తున్నాం, కానీ అది నాశనకం కాదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కడెం అంటున్నారు కదా, ఇప్పుడు కడెం ప్రాజెక్టు నుంచి రంగనాయకమ్మ సాగర్ నీళ్ళు వచ్చినాయా? మొదలు ఎక్కడి నుంచి వచ్చినాయి నీళ్లు? ఈ రోజు రంగనాయకమ్మ సాగర్ లో వదిలిన నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? ఒక్కదానికి సమాధానం చెప్పండి సార్. మీరు సవాళ్ళకి మాట్లాడకండి. అవును, మేము అబద్ధమే చేసినాం, మేము అప్పులు చేసినాం, మేము అవినీతి చేసినాం, అన్ని చేసినాం సార్. మరి కాళేశ్వరం ఎక్కడి నుంచి వచ్చింది? 3 రిజర్వాయర్లు బ్యారేజ్ ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి సమాధానం చెప్పండి. రైట్ నర్సయ్య గారు, రైట్ ఒక్క నిమిషం. ఎస్ విజయ్ గారు, ఈ రోజు ప్రాజెక్ట్ డ్యామ్ పక్కన పెట్టేస్తే అసలు కూలిపోయినటువంటి ప్రాజెక్ట్ కి నీటి పారుదల, నీటిని విడుదల చేయడం సాధ్యం అవుతుందా, లేదా అది ఒప్పుకుంటారా, లేదా ఒప్పుకోరా? దానికి సంబంధించి అసలు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసినటువంటి అంశం కాళేశ్వరంలో భాగమా కాదా? కాళేశ్వరంలో భాగమై ఇప్పుడు విడుదల చేసిన నీళ్లు, అది అర్థం ఇప్పుడు ప్రజలకు అర్థమైపోతుంది. కూలిపోయింది అంటే నీళ్ళు ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరికి వచ్చేసాయి కదా. అంత తెలంగాణ రాకముందు ఇవన్నీ లేవండి, ఇవన్నీ లేవు. ఎల్లంపల్లి అది మిడ్ మానేర్ ఎత్తిపోతలా లేదు, మిడ్ మానేర్కు నీళ్లు వచ్చేది లేదు, మిడ్ మానేర్ నుంచి ఇటు వచ్చేది లేదు, అనంత సాగర్కి వచ్చేది లేదు, అసలు ఆ రిజర్వాయర్లే లేవు కదా 2014కు ముందు. 2014 తర్వాతనే ఇవి వచ్చినాయి. ఇవి ఎట్లా వస్తున్నాయి మరి? కాళేశ్వరం పార్ట్ లో భాగంగానే ఈ నీళ్లు వస్తున్నాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ వరకు. రేపు హైదరాబాద్ 7,000 కోట్లు పెట్టి ఈ గవర్నమెంట్, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే 7,000 కోట్ల రూపాయలతోటి మల్లన్న సాగర్ నుంచి మళ్ళా గండిపేటకి ఎత్తిపోసే కార్యక్రమం కూడా పెడుతున్నారు. మల్లన్న సాగర్ నుంచి అది యాక్చువల్ కొండపోచమ్మ నుంచి పెడితే ఇంకా తక్కువ అవుతుంది. సరే, మల్లన్న సాగర్ బీఆర్ఎస్ హయాంలో నిర్మించబడిన ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా వారి దగ్గర నుంచి క్వశ్చన్ వస్తుంది. మొత్తం మీద ఇటీవలే కురిసినటువంటి వర్షాలు, వరదలు మాత్రం తెలంగాణలో రాజకీయ ప్రకంపనానికి కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు, రాసినటువంటి లేఖలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నీటిని విడుదల చేయడం, అసలు నీటిని విడుదల చేసినటువంటి ఏవైతే ఉన్నాయో కాలువలు, అవి మొత్తం కూడా కాళేశ్వరంలో భాగమా కాదా, అసలు కాళేశ్వరం కూలిపోయిందా లేదా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఉందా, నిర్వహణ లోపంలో ఎక్కడైనటువంటి తేడాలు ఉన్నాయా, కాళేశ్వరం మోటార్లను ఆన్ చేసి ఆఫ్ చేసి చేస్తున్నారని మాజీ మంత్రి చెప్పినటువంటి మాటల వెనకాల ఆంతర్యం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ ని కంటిన్యూ చేద్దాం. ఎస్ విజయ్ గారు, ఎలా చూడొచ్చు అంటారు? కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మోటార్లను కూడా ఆన్ చేసి ఆఫ్ చేస్తున్నారు, ఇలా అయితే కొంతవరకు కూడా బేరింగ్ లో ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉందనేది కూడా మాజీ మంత్రి చేసినటువంటి కామెంట్స్ లో ఒక భాగం. ఇప్పుడు తెచ్చి బెటర్. ఇప్పుడు మన ఎక్కడైతే కాళేశ్వరం మేడిగడ్డకి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ కూడా మోటార్లు ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరద వస్తున్నటువంటి అవి ఆన్ చేయకపోతే ఏమైతుంది? పాడైపోతాయి అవి అన్ని. అక్కడ మెయిన్ కదా, అవి ఆన్ చేసి మోటార్లు, ఎందుకు ఆడ నిల్వ ఉన్నా లేకున్నా మోటార్లు ఆన్ చేసుకోవచ్చు. నీళ్లు ఉన్నాయి, అవి ఆన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ మోటార్లు ఆన్ చేసినట్లయితే ఇబ్బంది ఇంకా లేదు, మోటార్లు పాడు కాకుండా ఉంటాయి. అది కూడా చేయట్లేరు. ఇది పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం చేయట్లేరు. ఆ మోటార్లు కూడా పాడైపోయే సిచ్యువేషన్ వస్తుంది. నీళ్లు అందకపోతే వేరు, నీళ్లు ఉన్నా కానీ ఎత్తిపోయట్లేరు అక్కడిది, పర్టికులర్ గా బ్యారేజ్ వరకు ఉన్నటువంటిది. ఇక మిగతా పార్ట్ అంతా కాళేశ్వరంలో పార్ట్. పేరు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ పేరు పెట్టేసరికి మొత్తం అదనుకుంటున్నటువంటి సిచ్యువేషన్. దాని తెలంగాణ ఇంటిగ్రేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేదాన్ని ఉంటే ఇది ఇంకో తీరుగుండేది. దేవుని పేరు కాబట్టి అక్కడ పెట్టినటువంటిది కాళేశ్వరం. అంటే ఇందాక బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి అన్ని రిజర్వాయర్లు ఇవన్నీ తెలంగాణ రాకముందు లేవు కదా.
2014 ముందు ఏంది, 14 వచ్చిన తర్వాత ఎవరైనా పరిపాలించినటువంటి వాళ్ళు, నేను ఒకవేళ 2014 నుంచి ఇంకో పార్టీ పరిపాలిస్తుంటే కూడా ఆ రకమైన ఇంకే రకంగా ఉంటుండేదో. ఒక పార్టీ పరిపాలించింది, కేసీఆర్ గారు పరిపాలించారు, అవి కట్టినటువంటి మాట వాస్తవం. ఇప్పుడు అవే ఆ మోటార్లే, బాహుబలి మోటార్లే ఆన్ చేసింది. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు బాహుబలి మోటార్లతో నందిమేడారం దగ్గర ఉన్నటువంటి తోటే ఆన్ చేసినటువంటి అవన్నీ కాళేశ్వరంలో పార్టు. బాహుబలి మోటార్లు ఇప్పుడు ఆన్ అయినాయి బాహుబలి మోటార్ల నుంచే మీ ఇందాక వస్తున్నాయి మల్లన్న సాగర్ వరకు. మరి అక్కడి నుంచే కదా. ఇంకా నీకు విద్యుత్ తెలుసా అండి? ఇంకా ఈ కాళేశ్వరం ఇంకొక ఏంటంటే, విద్యుత్కు సంబంధించినటువంటి లైన్లు కూడా కొన్ని వేల కిలోమీటర్లు విద్యుత్ లైన్లు కూడా, అంత పెద్ద హిస్టరీ దాన్ని. మీరు బ్యారేజీకి సంబంధించిన ఒక 3-4 వేల కోట్ల రూపాయలకు బ్యారేజ్ మొత్తం ఖర్చే. ఆ ఒక్క బ్యారేజ్ పిల్లర్లు గుందిన మొత్తం పిల్లర్లు ఉన్న 85 పిల్లర్లు ఉన్నటువంటి బ్యారేజ్ ఖర్చే 4,000 కోట్లు. అదొక్కటే 4,000 కోట్లలో ఒక బ్లాక్ మొత్తం తీసేయచ్చు కట్టడానికి, పునర్నిర్మించడానికి. ఆ ఒక్క బ్లాక్ 200 కోట్లు 300 కోట్లతో అవుతుంది. అది పెద్ద విషయం. ఆ తర్వాత కూడా ఇంత కుంగిన తర్వాత కూడా పోయినసారి కొన్ని లక్షల క్యూసెక్ల వాటర్ ఆంచి వెళ్ళిపోయింది, అయినా ఏం కాలేదు. దాన్ని అడ్డు పెట్టుకొని మనం తెలంగాణ వాళ్ళని చిన్న చేసుకుంటారు జాతీయ స్థాయిలో. అరే పోలవరం మొత్తం కుంగిపోయిన పోలవరానికి ఎట్లా ఇస్తారు? డబ్బులు ఇచ్చి కట్టిస్తున్నారు. పూర్తి స్థాయిలో హెచ్చరించడం జరిగింది ఇలాగ ఆన్ ఆఫ్ చేయొద్దు అనేటువంటి అంశానికి సంబంధించి. ఎందుకు అది సాధారణ కార్యకలాపాల్లో భాగం అనుకోవాలా, లేకపోతే హరీష్ రావు గారు చెప్పినట్లుగా కుట్రలో భాగం అనుకోవాలి? ఏదండి ఆన్ ఆఫ్ అయింది? కాళేశ్వరం మోటార్లకు సంబంధించి. అదే కాళేశ్వరం మోటార్ ఇప్పుడు ఇవన్నీ ఆన్ చేసి ఇప్పుడు నీళ్ళు ఎత్తిపోయాల్సిన పరిస్థితి, ఎత్తిపోసుకోవాల్సినటువంటి వచ్చింది, ఎత్తిపోస్తున్నారు ఇక్కడ ఎల్లంపల్లి నుంచి. మీరు అక్కడి మోటార్లు కూడా ఆన్ చేయాలి కదా. అక్కడ ఏంది బ్యారేజీలో నిండా నీళ్లు పెట్టలే. ఇప్పుడు ఆల్రెడీ గోదావరి వరద పోతుంటే వచ్చిన వాటర్ని ఎత్తిపోసుకోవచ్చు. అది మోటార్లకు ఇబ్బంది లేదు కదా. మోటార్ ఇప్పుడు ఇట్లా పడవ పెట్టడం వల్లనే మోటార్లు పాడైపోతాయి. పడవ పెట్టొద్దు మోటార్లని, ఆన్ చేసి కనీసం ఓవరాలింగ్ చేసినటువంటి పని నడిచినట్టు అని ఉంటుంది. అది వీళ్ళ ఉద్దేశం ఏంది, రేపు మళ్ళీ ఆ మోటార్లు పాడైతే మళ్ళీ రిపేర్ ఇంకెక్కువ కావా? ఆలోచన ఇంకే ఉన్నట్టు. మరి 60 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వానికి, పార్టీకి ఈ కనీస ఆలోచన ఎందుకు లేదు? మోటార్లు స్టార్ట్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు మోటార్లు స్టార్ట్ చేసి అంటారు, భయాన్ని చేస్తలేనట్టు కొడుతుంది. ఇగో క్లాష్ అవుతున్నట్టుంది. మోటార్లు ఆన్ చేస్తే మీరు అంత యుగో క్లాష్ కోసం పోయి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆస్తి క్రియేషన్, అది ఆస్తిని నష్టం చేసుకోవద్దు కదా. ఆస్తిని నష్టం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు జగన్ చంద్రబాబు నాయుడు అంత కొట్టుకుంటారండి. పోలవరం మరి ఆగుతుందా అండి? జగన్ చంద్రబాబు నాయుడు వచ్చి కట్టిన తర్వాతనే డయాఫ్రామ్ వాల్ కూలింది చంద్రబాబు పీరియడ్లోనే. చంద్రబాబు కట్టినది జగన్ వచ్చిన తర్వాత ఆపిండా? జగన్ ఏమైనా మరి ఆపలే కదా. రిపేర్ చేయించుకుంటారు. దానికి కావాల్సిన పనులు చేసి జగన్ వచ్చిన తర్వాత, జగన్ పోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చి మళ్ళీ మోడీ డబ్బులు ఇస్తున్నారు. మళ్ళీ ఆ డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం మీద డబ్బులే. ఇంకా పోలవరం డబ్బులన్నీ ఒక్క నయా పైసా లేకుండా డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చే ఏటీఎం అనే, మరి ఆయన ఇచ్చుకుంటే డబ్బులు ఏటీఎం అంటే ఇంకేమనాలి? మరి దాని మీద ఎందుకు విచారణ చేయాలి? కూలిపోయింది. మోడీ కట్టింది, అది మోడీ కడితేనే కూలిపోయింది. అంత ఘోరంగా కట్టినట్లు లెక్క. ఇజ్జత్ ఇంకా అది ఇంకా జాతీయ ప్రాజెక్టు డయాఫ్రమ్ వాళ్ళు కూలిందంటే మోడీ ఇజ్జత్ పోయినట్లు లెక్క. అది ఆయన నేతృత్వంలో కట్టినది. వేణు యాదవ్ గారు చెప్పండి, ఏమంటారు? ఇక్కడ కాళేశ్వరం కూలిపోతేనేమో కూలేశ్వరం అన్నారు, అక్కడ పోలవరానికి సంబంధించి అలాంటి దెబ్బతినేటువంటి పరిస్థితే ఉంది. దానికి సంబంధించినటువంటి ఏం చేయరేంటని బీఆర్ఎస్ దగ్గర నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. 100% అటు కూటమి ప్రభుత్వంలో అయినా సరే, ఇటు తెలంగాణలోనైనా సరే, అక్కడ జరిగినా ఇక్కడ జరిగినా ఎక్కడ జరిగినా మోడీ గారి ప్రభుత్వము అవినీతిని ఎక్కడ కూడా అవినీతికి స్పేస్ లేదు. అవినీతిని ఖచ్చితంగా మేము దానికి సంబంధించి పోలవరంకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోలేదండి? ఇప్పుడు 3 సార్లు దాని అది డ్యామేజ్ అయింది కదా. నాకు ప్రశ్న నేను మీరు ఇంటరప్షన్ చేయను. ఎన్డీఎస్ఏ ఇక్కడ పోలవరంకు 2వ రోజే వచ్చింది ఆరోపణ చేయగానే. ఇన్ని 2 సంవత్సరాలు అవుతుంది, ఎందుకు పోలేదు ఎన్డీఎస్ఏ? ఒక నిమిషం చెప్తాను, తొందరపడబాకండి, ఆవేశపడబాకండి గౌతమ్ ప్రసాద్ గారు. కొద్దిగా ఆవేశం కూడా ఆవేశం కాదండి, దీంట్లో ఆవేశం ఏముంది? ప్రశ్న ఇచ్చిన దాన్ని ప్రశ్న అంటే మీరు ఆవేశం. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు
వెళ్ళలేదని మీరు ప్రశ్న అడగండి, సమాధానం చెప్పాలి కదా. మీరు పదే పదే ప్రశ్న చెప్పండి చెప్పండి వేణు యాదవ్ గారు చెప్పండి. విషయం ఏంటంటే సార్, అది జాతీయ ప్రాజెక్టు. గతంలో 2014 తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత అక్కడ మన చంద్రబాబు నాయుడు ప్రారంభించిన తర్వాత జాతీయంగానే సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆర్డర్లు నడుస్తుంది. ఇటీవల ఇంత ముందు కూడా డయాఫ్రమ్ వాళ్ళు కూడా సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందులు జరిగాయి. ఆ సంబంధిత అంశాన్ని అధికారులు పర్యవేక్షించిన క్రమంలో ఏదైనా మార్పులు చేర్పులు దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సినటువంటి కమిటీ చెప్తుంది. కమిటీ ప్రకారంగా దానికి ఫాలోఅప్లు ఉంటాయి. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, కాళేశ్వరం అనే దానికి సంబంధించిన అంశంలో మీరు మొట్టమొదటగా 35,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ ప్రణాళిత ప్రాజెక్టుని తీసుకుపోయి 100 కిలోమీటర్లు డౌన్ లోకి వెళ్ళి మూడు బ్యారేజీలు కట్టి దానికి 95,000 నుంచి 97,000 క్రోర్స్ అప్పు తీసుకొచ్చి దానికి మళ్ళీ ఎవ్రీ సంవత్సరం 6,000 నుంచి 10,000 రూపాయల కరెంటు బిల్లులతో నేను అడిగేది ఒక్కటే ప్రశ్న, ఎన్ని ఎకరాలకి మీరు ఈ యొక్క కాళేశ్వరము ప్రాజెక్టు ద్వారా మీరు ఎన్ని ఎకరాలు పారుదల ఇవ్వగలిగారు? ఒకటి. రెండవ ప్రశ్న, దీంట్లో అవినీతి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే, అప్పులు ఇచ్చింది. ఈ అన్ని డిపిఆర్ చూసే ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వం. మరి 32 డిపార్ట్మెంట్లు అనుమతి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అనుమతి కేంద్ర ప్రభుత్వం? మరి కాళేశ్వరం మొత్తం అనుమతులు పర్యావరణం కానించి అన్నిటికీ అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. జాతీయ హోదా ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినాయి కదా ప్రతిపాదనలు. అప్పు ఎవరిచ్చారు? అప్పు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది. అదే చెప్పాను. మరి ఇవన్నీ ఇదంతా చూసే ఇచ్చారు కదా. వినండి సార్ పెద్దవారు మీరు, విజయ్ గారు, నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయదలుచుకోలేదు. నేను ఏమంటున్నానంటే, ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఎన్ని ఎకరాలు పారుదలకి ఇచ్చారు? ఒకటి. రెండోది, నేనేమంటున్నానంటే, కాళేశ్వరము ఏటీఎం గా మారిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయే విధంగా అయితే జరిగిందా లేదా? వీళ్ళ ప్రభుత్వంలోనే పిల్లర్లు కుంగినియా లేదా? ఇవన్నీ వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగినటువంటి సందర్భంలో పదే పదే కేంద్ర ప్రభుత్వం మీద, అదే విధంగా కేంద్ర ప్రతినిధుల మీద అప్రూవల్ ఎందుకు ఇచ్చింది? అప్రూవల్ ఇస్తే మంచిగా కట్టమని ఇచ్చారు, కానీ ఇట్లా అవినీతి చేసి కుటుంబాలు ఎంతమంది ఆఫీసర్లు ఎన్ని వందల కోట్ల రూపాయలు వేణు యాదవ్ గారు నేను మీరు చెప్పినటువంటి ప్రశ్నకి నేను గౌతమ్ ప్రసాద్ గారి దగ్గర సమాధానం తీసుకుంటాను. నా ప్రశ్న ఏంటంటే, ఇందాక నేను ప్రధానంగా చెప్పాను తెలంగాణ అంటున్నారు బీజేపీ వాళ్ళు, పోలవరం కట్టిందే మోడీ కదా. ఓకే వేణు యాదవ్ గారు బీజేపీ స్టాండ్ ఏంటి? ఈ రోజు విడుదల చేసినటువంటి నీరు ఏదైతే ఉందో రిజర్వాయర్లకు సంబంధించి, అది కాళేశ్వరంలో భాగమా కాదా? ఎస్ గౌతమ్ ప్రసాద్ గారు మీరేం చెప్తారు? ఎన్ని లక్షల ఎకరాలకి మీరు సాగును అందించారు? కాళేశ్వరం ద్వారా ఏం ఉపయోగం వచ్చింది అంటున్నారు వేణు యాదవ్ గారు? సార్ నేను చెప్తాను, మీరు ఇచ్చేయండి. మొత్తంగా 20,33,570 ఎకరాలకు మేము నీళ్లు అందించినాం సార్. మా కాళేశ్వరం ద్వారా నేరుగా 98,570 ఎకరాలకు ఇచ్చినాం సార్ డైరెక్ట్ గా. దాని మీ కింద ఆధారపడ్డవారు కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాలు కొత్త ఆయకట్టు దీని కిందికి సాగు కిందికి వచ్చింది సార్. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో SRSP 1, SRSP 2 స్టేజెస్ నిజాం సాగర్ నీటితో నింపిన 2,143 MIU ట్యాంకుల ద్వారా, అదేవిధంగా 1,67,050 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది సార్. అంటే మొత్తం అన్నిటి కింద, అంటే డైరెక్ట్ గానేమో 98,570 ఎకరాలు, అదేవిధంగా అన్ని కలుపుకుంటే 1,67,056 ఎకరాలు కొత్త ఆయకట్టు వచ్చింది. అదేవిధంగా మొత్తం 3,04,766 ఎకరాలు కొత్త ఆయకట్టుకు మేము నీళ్లు అందించినాం అన్ని రకాలుగా. అదేవిధంగా ఇది నేను చెప్తున్న సోర్స్ కాదు సార్,
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన మాట ఇది. ఆ ప్రభుత్వం ప్రకటించింది, మేం కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించిన 20,33,570 ఎకరాలు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే చెప్పిన మాట. ఇక రెండో విషయము, ఇందాక వేణు యాదవ్ గారు చెప్తూ సామర్థ్యం పెరిగింది అని చెప్పేసి అంటున్నారు సార్. సార్ ఈ రోజు ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఒక అంచనాతోని మనం మొదలు పెడతాం. ఆ ప్రాజెక్టు పూర్తి అయ్యేటప్పటికేనంటే దాని ఎక్స్పెండిచర్ కావచ్చు, స్టీల్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మార్కెట్ రేట్స్ పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి సార్. ఈ తరుగుతూ ఉన్న సందర్భంలో అంచనా వ్యయం ఖచ్చితంగా పెరుగుతుంది సార్. నేనేమంటున్నానంటే ఈరోజు నేను కాళేశ్వరం ఒక్క ప్రాజెక్టుగా పెరగలేదు, మొత్తం ఇప్పటిదాకా దేశంలో కట్టిన ప్రతి ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెరిగింది. దానికి మీకు ఉదాహరణగా కొన్ని విషయాలు చెప్తాను సార్. నాగార్జున సాగర్ అంచనా వ్యయము 122 కోట్ల రూపాయలు సార్. ఇది 1954లో. ఇది మొదటి సవరణ ఏం చేసిండ్రు 163,54,00,000కు. ఇది ఎప్పుడు సవరణ చేసిందంటే 1968లో సవరణ చేసింది సార్. రెండవ సవరణ చేసింది మళ్ళీ చూడండి 312,47,00,000 సార్. ఇది ఎప్పుడు సవరణ చేసిండ్రు 1974లో సవరణ చేసింది సార్. చివరికి మూడవ సవరణ చేసిన నాటికి 1,183,94 కోట్ల రూపాయలు సార్. ఇది చివరిది 2000 సంవత్సరంలో కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి సార్. నేను చెప్తాను ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అంశం మాత్రం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నాతో పాటు మెగా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి గౌతమ్ ప్రసాద్ గారికి, నర్సయ్య గారికి, వేణు యాదవ్ గారికి, విజయ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మొత్తం మీద రాష్ట్రంలో వస్తున్నటువంటి వర్షాలు, వరదలు మాత్రం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నీటిని విడుదల చేయడం, ఆ నీటిని విడుదల చేసినటువంటి రిజర్వాయర్లు కాళేశ్వరంలో భాగమా కాదా అనేది బీఆర్ఎస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి వర్షన్. మొత్తం మీద ఈ విషయం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి పూర్తి స్థాయిలో దీని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో పనుగోడు వెచ్చిద్దాం. ఇది వాళ్ళ మెగా డిబేట్. రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.